అందుకే నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాపం దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ వాళ్ళు వాడుకున్న రోజులు గట్టిగా వాడుకొని ఆ తర్వాత పార్టీలోకి వెళ్ళి పక్కన పెట్టేసి ఇప్పుడేమో ఈ దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ నాయకులే చంపాలి గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారట. ఏ తప్పు చేసిండు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టిండు. పవన్ కళ్యాణ్ని తిట్టలేదా? నారా లోకేష్ గారిని తిట్టలేదా? చంద్రబాబు గారిని తిట్టలేదా? ఎవరిని తిట్టలేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వచ్చిండు పాపం దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు నేను ఈయననే చంపాలి గిట్లని చెప్పి అనుకున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం దువ్వాడ తప్పు గిట్లని చెప్పడరా? మీ అంబటి రాంబాబు ఏం చేసిండు? మీ గోరెంట్ల మాధవ్ ఏం చేసిండు? మీ అవంతి శ్రీనివాస్ ఏం చేసిండు గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకసారి మీరు మాట్లాడండి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వలసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్ మరి మంత్రి వచ్చినాడు వాడు. వలసన్నపేట అంటే కృష్ణదాస్. మరి కృష్ణదాస్ నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తాం అని చెప్పారు. ఈ కృష్ణదాస్ అనే వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే. ఆ వ్యక్తినే దువ్వాడ శ్రీనివాస్ గారిని చంపాలి ఇట్లని చెప్పి అనుకుంటా ఉన్నాడట. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏ తప్పు చేస్తారు? సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అదేమైనా తప్ప? పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టడం తప్ప? ఎందుకు తప్పు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఈ దువ్వాడ శ్రీనివాస్ని ఎందుకు ఇప్పుడు టార్గెట్ చేస్తా ఉన్నారు? ఈ వీడియోలోనే తెలుస్తుంది, మీరు చూడండి. సరే, మీరేం చేస్తారు? నేను ఈరోజు నిమ్మాడ జంక్షన్లో ఇంచుమించు 11:30 అవుతుంది. మరి కొంత దూరంలో టెక్కలు ఉంది, వెళ్తున్నాను. చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అంటే ఐఎమ్ రెడీ. బా, సూపర్గా మాట్లాడారు. చంపాలి, కొట్టాలి గిట్లని చెప్పి అనుకుంటే నేను రెడీగా ఉన్నాను, వచ్చి కొట్టేయండి, ఏమైనా చేసుకోండి, నేను మాత్రం ఎవరికి భయపడను గిట్లని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ టైం మీరు మాట్లాడిన మాట నాకు నచ్చింది. ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారిని ఎందుకు చంపాలి గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారంటే, ఈ వైసీపీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు, అదే లంగా పనులు కావచ్చు, పైసలు దోచుకోవడం కావచ్చు, భూ కబ్జా కావచ్చు, వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బయటపడతా ఉన్నాడు కదా. సో వాళ్ళకి నచ్చుతలేదు. అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన లంగ పనులన్నీ ఎక్కడ బయటపడిపోతుందో, మన జగన్మోహన్ రెడ్డి ఆడ బయటపడిపోతాడో గిట్లని చెప్పి ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ దువ్వాడ శ్రీనివాస్ మీద పడతా ఉన్నారు. ఏంటండి మీరు చేసే తప్పు కార్యక్రమాలు? ఒక నాయకుడు, ఎమ్మెల్సీ అండి ఆయన, ఒక నాయకుడు బయట పెట్టడం తప్పంటారా? మీరందరూ ఆ దువ్వాడ శ్రీనివాస్ని పార్టీలోకి వెళ్ళి పక్కన పెట్టేసినప్పుడు యాడిపోయింది ఇదంతా? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు దువ్వాడ శ్రీనివాస్ గారు? అరే దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా చేస్తుండే. పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తిట్టిను, చంద్రబాబు గారిని ఎట్లా తిట్టిండు, నారా లోకేష్ గారిని ఎట్లా తిట్టిను. ఆ రోజున దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళందరికీ చాలా మంచోడు అనిపించిండు. ఆ తర్వాత వీళ్ళు చేసే కార్యక్రమాలు, దొంగ పనులు ఇవన్నీ బయట పెడతా ఉంటే ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళందరికీ గలీజ్గా అనిపిస్తా ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏం తప్పు చేసిండు ఆయన? ఏం తప్పు చేసిండు? దువ్వల మాధురి గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పంటారా? అట్లా చెప్పుకుంటా పోతే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది పెళ్లిళ్ళు చేసుకుని చాలామంది సెకండ్ సెట్ ఇవన్నీ మాట్లాడొద్దు, చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడరు. ఆ పాపం దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడే కనిపిస్తా ఉన్నారు వీళ్ళందరికీ. మనం గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి చాలాసార్లు మాట్లాడాము. ఎందుకు మాట్లాడాము? పవన్ కళ్యాణ్ గారి గురించి పర్సనల్ అటాక్ చేయకండి, ఏదేమైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడడానికి ఇట్లని చెప్పి చాలాసార్లు దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, దువ్వెల మాధురి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ గారిని వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులే చంపాలి ఇట్లని చెప్పంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇట్లా చంపుకుంటా పోతే వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైనా ఉంటారా? వైసీపీ నాయకులు కొంతమంది వ్యక్తులు భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు, లంగా పనులు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. పాపం దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు చేసే లంగా పనులన్నీ బయటపడతా ఉన్నాడు. ఇక్కడ తప్పేం లేదే. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏమైనా అయితే దివ్యల మాధురి మాత్రం ఎవరిని వదలదు, ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి, ఎవరిని వదలదు, అందరి దూరం తీర్చేస్తుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడర్ల గురించి అందరికీ దువ్వెల మాధురి గురించి తెలుసు. ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, నా రాజాకి, నా దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏమైనా జరిగితే అందరి భాగవతాలు బయటపడతాను గిట్లని చెప్పి దువ్వెల మాధురి గారు చెప్పడం జరిగింది. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏమైనా అయితే దువ్వెల మాధురి అందరి భాగవతాలు బయటపట్టేస్తుంది. ఇది మాత్రం పక్క. అవును, మీరు ఇచ్చే రాజకీయాలు బయట పెట్టిండు, తప్పేముంది? అరే వైసీపీ పార్టీలో ఉన్న లీడర్లందరూ ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిండు. ఆ వ్యక్తి ఇప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా ఎమ్మెల్సీనే. గట్లాంటి పనులు ఏం చేయలేదు పాపం దువ్వాడ శ్రీనివాస్ గారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు కదా. గిట్లా వీళ్ళందరి గురించి ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే తోడు గలీజోడు గిట్లని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు.
మీరు చేసి ఇక్కడ అర్థమవుతా ఉంది కదా, వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు అందరూ అవినీతి చేస్తూ ఉంటారు ఇట్లా అని చెప్పి ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూనే ఉన్నారు. అరే వైసీపీ పార్టీలో ఉన్న లీడర్లు అందరూ అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, వైసీపీలో ఉన్న లీడర్లు అందరూ భూ కబ్జాలు చేస్తూ ఉంటారు, వైసీపీలో ఉన్న లీడర్లు అందరూ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు, వైసీపీలో ఉన్న లీడర్లు అందరూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఈ వైసీపీలో ఉన్న లీడర్లు ఏం చేయకుండా ఉన్నారు చెప్పండి? ఎవరైనా వాళ్ళకి ఎదిరిస్తే వాళ్ళని కొట్టేస్తారు, లేకుంటే ఇంకేమైనా చేస్తారు, లేకుంటే డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంతకు మించి ఏమైనా చేస్తారా వీళ్ళు? అరే ఏ రోజైనా ప్రజల సమస్యల మీద మాట్లాడేదే వైసీపీ నాయకులు. ఇప్పుడు వైసీపీ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టెకిల్ నియోజకవర్గంలో అప్పుడప్పుడు వెళ్తాడు, జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, వాళ్ళకి ఏమైనా సమస్యలు గిట్ల ఉంటే ఆయన దగ్గర నుంచి పైసలు ఇస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఈయనలో కూడా మంచిగానం అనేది బయట కనబడుతూ ఉంటుంది. ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి ఇది కనిపిస్తలేదు. పాపం ఈయన చంపాలి గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారంట. పాపం ఈమెకి ఏమైనా అయితే దివ్యల మాదిరి గారు ఏమైపోతారు? కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అవును, అంత మాత్రం చంపేస్తారా? ఓకే, అట్లా చంపకుండా పోతే ఇంకా ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే దొంగ పనులన్నీ ఒక నాయకుడికి బయట తీస్తూ ఉన్నాడు. అంటే అదే పార్టీలోకి వెళ్ళి ఉన్న లీడరు ఇప్పుడు అదే పార్టీలో ఉన్న లీడర్ల గురించి బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు. అంటే ఇంకా ఆ పార్టీ ఎలాంటిదో ఇంకా మీ ఊహలకే వదిలేస్తా ఉన్నా, మీ ఊహలకే వదిలేస్తా ఉన్నా. దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని బెదిరిపోతాడని నాకు అప్పలతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని హైదరాబాద్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దు. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తాను ఇక్కడే. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు నాకు భలేగా నచ్చేస్తారబ్బా. వైసీపీ పార్టీకి సంబంధించిన లీడరు భయపెట్టినా కూడా భయపడకుండా అదే బ్రిడ్జ్లో, అదే ఊర్లో కారు మీద నిలబడి వీడియో తీసి అప్లోడ్ చేసిన. ఎంత ధైర్యం ఉండాలా? ఆమె ధైర్యం వెనకాల దివ్యల మాదిరి కూడా ఒక రూపం అనుకోవచ్చు. కానీ ఇన్ కేస్ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏమైనా అయితే దివ్యల మాదిరి మాత్రం ఏ ఒక్క వైసీపీ నాయకుల్ని వదలదు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఏ ఒక్క లీడర్లని వదలదు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదలదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టము, జగన్మోహన్ రెడ్డి గారు నాకు దేవుళ్ళగా కనిపిస్తాడు గిట్లని చెప్పి దివ్యల మాదిరి చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన రాజాకి ఏమైనా జరిగితే దివ్యల మాదిరి ఇంకా అయిపోతుంది, మహాకాళి లెక్క అయిపోతుందేమో. నేనైతే మహాకాళి లెక్క అయిపోయి వైసీపీ పార్టీ పతనం స్టార్ట్ చేస్తుంది ఆడికెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏమనైతే. ఇప్పటికైనా వైసీపీ లీడర్లందరూ మారాలా? వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లీడరే బయటకు వచ్చి వైసీపీ పార్టీలో అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, వైసీపీలో ఉన్న లీడర్లు నన్ను చంపాలి గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారు గిట్లని చెప్పంటే వీళ్ళందరూ జనాలకి ఎక్కడ సేవ్ చేస్తారు? మీరు ఇక్కడే ఆలోచించాలా. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించేదో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.